ఎపిసోడ్ 12 కొత్త ప్రపంచం తొలి అడుగు. కొత్త ద్వారం దాటిన వెంటనే వాళ్లకు చల్లని గాలి తాకింది. ఆ గాలి భయాన్ని కాదు, ఆశను మోస్తున్నట్టుంది. ముందు కనిపించిన ప్రపంచం ఇంతకు ముందు ద్వీపానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ చెట్లు మాట్లాడటం లేదు, నీడలు భయపెట్టడం లేదు. అన్నీ చాలా సాధారణంగా ఉన్నాయి. కాని ఆ సాధారణతలో ఏదో అసాధారణం దాగి ఉందని ఆర్యకు అనిపించింది. వాళ్ళు ముందుకు నడిచారు. రహదారి పక్కన చిన్న ఇళ్ళు కనిపించాయి. అవి ఖాళీగా ఉన్నాయి. తలుపులు తెరిచే ఉన్నాయి. కాని లోపల ఎవ్వరూ లేరు. నేహా ఆశ్చర్యంగా అంది, ఇక్కడ పిల్లలు ఉండాలి, కాని ఎవ్వరూ లేరు. అంతలో ఒక చిన్న గడియారం శబ్దం వినిపించింది. టిక్ టిక్ టిక్. చిన్ను ఆ శబ్దం వచ్చిన దిశగా చూపించాడు. ఒక పెద్ద గడియార గోపురం వాళ్ల ముందర నిలబడి ఉంది. ఆ గడియారం ముళ్ళు చాలా వేగంగా తిరుగుతోంది. అప్పుడే గోపురం మీద నుంచి ఒక బోర్డు జారిపోయింది. అందులో ఇలా వ్రాసి ఉంది, ఇక్కడ సమయం పరుగెడుతుంది. ఆగిపోయినవాళ్లు ఇక్కడే మిగిలిపోతారు. ఆర్య గట్టిగా అన్నాడు, మనం ఇక్కడ ఆగిపోకూడదు. అప్పుడే వాళ్ల వెనుక చిన్న అడుగుల శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక పిల్లవాడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఆగిపోయిన గడియారం ఉంది. అతను ఎవరు? ఇక్కడ ఎందుకు ఒంటరిగా ఉన్నాడు?